ఇంకా చాలా విచారంగానే ఉంది. మిగతా అందరూ కూడా నేనే ఏదో ఒకటి చేయాల్సిందే. అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? బృందావనం. బృందావనమా? వనానికి ఎందుకు వెళ్తున్నామమ్మా? అక్కడేం చేస్తాం మనం? వనాలకు ఎంతో భయంకరమైన రాక్షసులు ఉంటారు కదా. వాళ్ళందరితో కలిసి మనం ఎలా ఉండగలుగుతాం? ఒకవేళ అవి మనల్ని తినేస్తే? బృందావనం అంటే వనం కాదు, చుట్టుముట్టు వనాలతో నిండి ఉన్న ఒక స్థలం. మరప్పుడు దాన్ని బృందా అని లేదా బృందాస్థలం అని అనాలి కదా. ఎంత తెలివైనవాడు నా కన్నయ్య. బృందావనమైన మీ చరణం తాకగానే అది దామంగా మారిపోతుంది. సులక్షణ పిన్ని, బృందావనంలో రేగిపళ్ళు దొరుకుతాయి. మీరు దొంగతనంగా ఏం తెంపుకుంటారు, ఏం తింటారు? నువ్వెప్పుడు నా తిండి వెనకాల పడుతూ ఉంటావెందుకు? ఎందుకంటే నాకు తెలుసు కదా, మీకు ఆకలి వేసిందంటే మీరు భయంకరంగా అవుతారు కదా. సావిత్రి, కస్తూరి, బృందావనం ఇది. బృందావనంలో తోటలు లేవు. కన్నయ్య, మరి మీరిద్దరూ అందరి మీద చాడీలు ఎక్కడికి వచ్చని చెప్పుకుంటారు? వద్దు. మనం ఇంకొద్దిసేపట్లో అక్కడికి చేరుకుంటాం. చూడు బాను, అక్కడికి చేరగానే శిబిరాలు ఏర్పాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టాలి. ఎందుకంటే నందరాజు మిగతా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి నివాసానికి ఏర్పాట్లు చేసి ఉండాలి. ఉపనందన్నయ్య, వాళ్ళందరికీ అలా జరగాల్సిందే. అయినా నువ్వు అన్ని సరిగ్గానే తెలుసుకుని వచ్చావు కదా. ఇవాళ నందుడు తన గోకుల వాసులందరినీ తీసుకుని గోకులాన్ని వదిలి వెళ్ళిపోయారు మహారాజా. మిమ్మల్ని ఇంత సంతోషంగా చూసి నేను చాలా ప్రసన్నంగా ఉన్నాను మహారాజా. కానీ మీ ఆనందానికి కారణమేమిటి? ఎవరి కారణంగా ఇన్ని సంవత్సరాలుగా బాధపడుతూ వచ్చాను? ఆ విష్ణు అవతారుడు మామూలు కరువు చూసి భయభ్రాంతుడైపోయాడు. పరిస్థితిని చూసి అక్కడి నుంచి పారిపోయాడు ప్రాప్తి. అసలు విషయం ఏమిటంటే ప్రాప్తి, ఆ విష్ణు అవతారుడు చాలా బలహీనుడు. నిజంగా వాడిలో సామర్థ్యం ఉండి ఉంటే వాడు తన ప్రియమైన గోకుల వాసుల రక్షణ కోసం తప్పకుండా ఏదో ఒకటి చేసేవాణ్ణి. నేనే ఆ సాధారణ పిల్లవాడి కోసం అవతారమైన కారణంగా కొంచెం అధికమైన విలువే ఇచ్చినట్లున్నాను కదా. ఏమైంది పూర్ణ? ఏం ఆలోచిస్తున్నావు? స్వామి, కేవలం ఈ కరువే గోకులాన్ని వదిలేయడానికి కారణం కాదు. తప్పకుండా వేరేది కారణం ఉంది. అనేక కారణాలున్నాయి పూర్ణ. కంసుడు కూడా అందులో ఒక కారణమే. సృష్టిలో తను ఎక్కడికైనా వెళ్ళనివ్వు, కాని ఏదైతే ఇబ్బందిని నాకు కలిగించాడో దానికి సరైన దండన ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఆకాశవాణిలో
ఆకాశవాణి కారణంగా నా యొక్క మిత్రులు పూతన, చక్రాసురుడు, తృణావర్తుడు మొదలగు వారి హత్య, బాధ, ప్రతీకారం నేను తప్పకుండా తీసుకుంటాను. దుర్జన, వెళ్ళు, వెంటాడు ఆ విష్ణు అవతారాన్ని. నీ దృష్టి మొత్తం కేవలం అతని మీద మాత్రమే ఉంచాలి. నాకు ఒక్కొక్క క్షణం యొక్క సూచన కావాలి. చెప్పండి, ఎక్కడికి పారిపోతున్నాడు వాడి విష్ణు అవతారం? కంసుడా, తను నా మీదే కాదు, నా గోకులంపై కూడా ఆక్రమణ చేశాడు పూర్ణ. నాకు అర్థమైంది ప్రభు. ముందు పూతన విశాల శరీరం కింద పడడంతో భయంకర భూకంపాన్ని తట్టుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత తృణావర్తుని భయంకర సుడిగాలితో ఊరి వాళ్ళంతా ఎంతో కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. స్వామి, దీనర్థం ఇదన్నమాట. గోకులం సురక్షితంగా కాపాడబడిందంటే అక్కడ మీరున్నారు కాబట్టే. ఆ సమయంలో నేను శిశువు రూపంలో ఉన్నాను పూర్ణ. కంసుడి ఆక్రమ కార్యాలను నేను ఆపాలనుకున్నాను. నేను ఇంటి నుండి బయటకు వెళ్ళలేని పరిస్థితి నాది. కానీ ఈసారి ఆ దుర్మార్గులను మన బృందావనం లోపలికి కూడా రానివ్వను వాళ్ళని. చూడమ్మా, మనం వచ్చేసాం. అమ్మ చూడమ్మా, అమ్మ గోకులానికి వచ్చేసామమ్మా. చూడండి, మనం మళ్ళీ గోకులానికి వచ్చేసామా? ఇది నా కలైతే కాదు కదా? లేదు, మనం ఉపనందన అన్నగారు చెప్పిన దారిలోనే వచ్చాము. ఇది అచ్చంగా గోకుల ద్వారంలాగే ఉంది. పొరపాటున మనం తిరిగి వెనక్కి రాలేదు కదా? బృందావనానికి మీ అందరికీ స్వాగతం. రండి. ఇది ఎలా సాధ్యమైంది బావగారు? మీరింత త్వరగా గోకులం లాంటి ద్వారం ఎలా చేయించారు? కేవలం ద్వారమే కాదు, మొత్తం ఊరంతా గోకులంలానే ఉంది. అక్కయ్య, అక్కయ్య చూడండి, ఇది అద్భుతం జరిగింది. కానీ అన్నగారు, ఇది ఎలా జరిగింది అసలు? మేమిక్కడికి చేరుకుని చూశాక ఇలానే ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయాం. కానీ తరువాత మాకొకరు కలిశారు. ప్రణామాలు. ఇది మీరు నిర్మించారా? ఈ ద్వారాన్ని చూస్తుంటే మా గోకుల ద్వారంలానే ఉంది. శ్రీమన్నారాయణ కోరికది. గోకులవాసులందరికీ అవే సౌకర్యాలు లభించాలి.
వేటినైతే గోకులంలో వదిలి వచ్చారో. కానీ నిన్ననే కదా నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇదంతా ఖాళీగానే ఉండింది. ఇదంతా మీరు ఇంత త్వరగా ఎలా చేయగలిగారు? శ్రీమాన్ ఆ తర్వాత ఆ మహానుభావుడు ఎటెళ్ళిపోయాడో తెలియదు. మేము చాలా వెతికాం కానీ ఆయన మాకు కనిపించలేదు. తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడి దూత అయి ఉంటాడు తను. కాబట్టి ఇంత బ్రహ్మాండమైన బహుమతి ఇచ్చి వెళ్లారు. యశోదక్కయ్య, అటు చూడు, మా ఇల్లు అచ్చం గోకులం లాగానే ఉంది కదా. వదినా, అదిగో నా ఇల్లు అచ్చం గోకులం లాగే ఉంది కదా. ఏంటి చూస్తూ నిలబడ్డా? పతిదేవుల ధర్మం నిలబెట్టు. యశోదా, పద కన్నయ్య, నువ్వెక్కడికి వెళ్తున్నావు? మన ఇల్లు చూడ్డానికి పద. యశోద గారు, బోల్డ్ అనే పూలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎలా అంటే మీ రాము తినేసేలాంటివి. అక్కయ్య, చూడండి, అదిగో మీ ఇల్లు. అంటే దీని అర్థం తరువాత మా ఇల్లే అన్నమాట.